ఆ అబ్బాయి మల్లిక్ కొడుకేనా? అబ్బా! ఎంత పెద్దవాడైపోయాడు. మల్లిక్ మేనమామ కూతుర్ని వదిలేసి కులాంతర వివాహం చేసుకోవడం, అది బంధువుల్లో పెద్ద దుమారు లేవడం, అదేదో నిన్న మొన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. అతడికి పుట్టిన పిల్లలే అతడంతటి వాళ్ళయ్యారప్పుడే అని గుసగుసలాడుకోసాగారు. కొడుకు హాల్లో అడుగుపెట్టగానే, నాకీ వయసులో మీ నాన్న ఎంత కష్టం పెట్టిపోయాడో చూడరా అంటూ కొడుకు గుండెల మీద తల ఉంచి బావురుమని ఏడవసాగింది యశోదమ్మ. ఎందుకు పుట్టానో మీ కడుపున, కనీసం నాన్నగారి చివరి కోరిక అయినా తీర్చలేని వాణ్ణైతే పోయాను. ఇలాంటి కొడుకు జన్మజన్మలకి వద్దు అనుకున్నట్టుగా ప్రవర్తించాను కదూ. తల్లిని పొదుపుకొని గాద్గతికంగా అన్నాడు మల్లిక్. కనీసం తలకొరివి పెట్టడానికైనా వచ్చావు కదా! ఇక్కడికైనా చాలు ఈ భాగ్యం అనుకోవాలి. నువ్వొస్తావని అన్నీ సిద్ధం చేసే ఉంచాను. టాక్సీ మాట్లాడాను. కుండలు, అవసరమైన వస్తువులు, కొత్త గుడ్డ అన్నీ వచ్చేశాయి. వెళ్ళి నూతి మీద స్నానం చేసి వచ్చావంటే శవాన్ని లేవొచ్చు. ఈ రాత్రి ఉంచి చద్ది పినుగును చెయ్యడమెందుకు? అన్నాడు వెంకన్న. నా సంగతి మీకు తెలుసు కదూ పెదనాన్న. ఈ స్నానాలు, అగ్నిపట్టుకు నడవడాలు అవన్నీ అర్థం లేని పనులు. మనిషి చనిపోయాక ఆ శరీరాన్ని ఇంట్లో ఉంచేసుకోలేం గనుక శవానికి దహన సంస్కారం జరపాల్సిందే. శవాన్ని తీసుకెళ్లడం, బూడిద చేయడం అంతంతే. మీకా పిచ్చి పిచ్చి పనులు నా చేత చేయించాలనుకోవద్దు. నిక్కాచిగా తన అభిప్రాయం తెలిపాడు మల్లిక్. మల్లిక్ ఎప్పుడూ ఒక వంకర టింకర గీతగానే కనిపిస్తాడు బంధువులకి, మిగతా ప్రపంచానికి. అపురూప సుందరి, సంగీత సరస్వతి, సుగుణావతి అయిన కన్యను అతడు భార్యగా ఏలుకోనని వదిలేసినప్పుడు ఇలాగే ముక్కు మీద వేలేసుకున్నారు. శుద్ధ ఆచారవంతుల ఇంట పుట్టి పెరిగి మరో కులం అమ్మాయిని రెండో వివాహం చేసుకొని తీసుకువచ్చినప్పుడు అంతకంటే తక్కువ ఆశ్చర్యపోలేదు. విదేశంలో డాక్టర్లుగా ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులను ఒంటరి పక్షులను చేసి భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయినప్పుడు ఎవరు కొడుకులు, ఎవరు తండ్రులు, ఎవరు తల్లులు అని విరక్తితో ఓ నిట్టూర్పు విడిచారు. ఇప్పుడు మనిషి అంతిమయాత్రలో చేయవలసిన విధులను పిచ్చి పనులుగా కొట్టివేసి అలాగే ఉంచుకుంటే కుళ్ళి కంపు కొడుతుంది కాబట్టి తీసుకుపోయి ఏదో చెత్త కాగితాన్ని తగలేసినట్టుగా తగిలేస్తామంటున్నాడు. ఎవరో అనాథ శవాన్ని తీసుకుపోయి తగలేసినట్టుగా తగలేస్తానంట. ఏమిట్రా? ఆ పని నువ్వే చెయ్యాలేమిట్రా? ఆ పని మేమైనా చేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళైనా చేస్తారు. నువ్విలా అనాథ ప్రేతాన్ని చేస్తే బ్రతికున్న మీ అమ్మ బాధపడదా? మీ అమ్మ కోసమైనా నీ పద్ధతులు కొంచెం నడలించుకో నాయనా అంది పూర్వసువాసిని అయిన భగీరథమ్మ. మీరెవ్వరూ ఏమీ చెప్పకండి. అత్త వాదిష్ట ప్రకారమే చెయ్యని. ఎప్పుడు తన పద్ధతులను, అభిప్రాయాలను మార్చుకోనివాడు ఇప్పుడు మాత్రం ఎందుకు మార్చుకోవాలి? ఎవరి గురించైతే వాదులాడుకుంటున్నారో ఆయనే లేడు అభిమానంగా అంది యశోదమ్మ. లేక ఎక్కడికెళ్ళాడే? మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆత్మ శరీరాన్ని వదిలిన తరువాత ప్రేత రూపంలో ఉంటుంది. దానికి శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం కర్మకాండ నిర్వహిస్తే గాని ఆ ప్రేత రూపం వదిలి సూక్ష్మ రూపం ధరించి స్వర్గలోకానికి బయలుదేరారు. కడుపున పుట్టిన కొడుకు ఉండి శీనుకి ప్రేతత్వం నుండి విముక్తి లేకుండా పోవడమా? కొడుకు ఉండి లేనివాడైనప్పుడు కట్టుకున్న దానివి నువ్వున్నావు కదా! నువ్వు చెయ్ వాడికి అంతమక్రియలు భగీరథమ్మ ఆవేశంగా అంది. మళ్ళీ ప్రశాంతనమైన స్వరంతో నాయనమ్మా, మీరు బ్రతికే ఉన్నారు కదా! మీ ఆత్మను మీరెప్పుడైనా చూసుకున్నారా? ఎవరి ప్రేతాత్మనైనా ఎప్పుడైనా చూశారా? అనడిగాడు. చెర్రుమంది భగీరథమ్మకు. తమని తాము చూచుకోగలను. మహానుభావులు చూసుకున్నారు. మనబోటి అందులకి చెప్పారు. మనం
అదులమై మనకు కనిపించదంతా లేదంటే ఎలా? ఆవిడ గడిస్తున్నట్టుగా అంది. ఇంతమంది బంధువులముండి శ్రీనివాసుడు అనాథప్రేతమై పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? లేవే, కొంగు నడుముకు చుట్టుకో. నూతి మీదికి పద. ఇంతసేపటికి మల్లిక్ భార్య భావన కల్పించుకుంది. భర్త భుజం మీద చెయ్యి వేసి నచ్చజెప్తున్నట్టుగా అంది. మీరెప్పుడు బాధపడుతుంటారు కదా! కనీసం మీ అమ్మగారి మనశ్శాంతికైనా మీరీ పని చెయ్యక తప్పదు. ఎవరి కోసమో నాకెంత మాత్రం నమ్మకం లేని పనులు ఎలా చెయ్యను భావన? హుహు. నా వల్ల కాదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని కొడుకుగానే నన్ను మిగిలిపోనీ. ఇంతసేపు అతి శ్రద్ధాసక్తులతో మౌనం వింటున్నాడు మల్లిక్ కొడుకు అజిత్ కుమార్. విషయమేమిటో పూర్తిగా అర్థం కాలేదతడికి. డాడీ, ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యమంటున్నారు వీళ్ళు? అనడిగాడు ఇంగ్లీష్‌లో. ఇక్కడి ఆచారాల ప్రకారం ఇప్పుడు నేను నూతి మీదికి వెళ్ళి చన్నీళ్ళు మీద కృమయించుకొని మట్టి కుండలో నీళ్లు తోడుకు వచ్చి వాకిట్లో జారుతున్న ఆ నెగడు మీద వెచ్చేసి ఓ మట్టి పిడకతో బియ్యం ఉడికించి ఓ మట్టి చిప్పలలో నిప్పుని, అన్నపు కుండని చిక్కంలో పెట్టుకొని పాడికు ముందు నడవాలి. అన్ని పిచ్చి పనులే. అటవిక్కులు చేసే పనులు. నాకిష్టం లేదని చెప్తున్నాను. తాతగారికి నేను చెయ్యొచ్చునేమో అడగండి. నువ్వు చేస్తావా? ఎగిరి పడ్డట్టుగా అడిగాడు మల్లిక్. చెయ్యొచ్చునంటే నేను తప్పకుండా చేస్తాను డాడీ. నేను ఏదైతే చెయ్యకూడదంటున్నానో, అర్థం లేని పిచ్చి పనులంటున్నానో, అదే నువ్వు చేసి నన్ను అవమానిస్తావా? తండ్రి ముఖం ఎర్రబడింది. చూడండి డాడీ, మీ తండ్రి గారి నమ్మకాలు, సిద్ధాంతాలు మీవి కాదు. అలాగే మీ నమ్మకాలు, సిద్ధాంతాలు మీ కొడుక్కి సంక్రమించాలని కోరుకోకూడదు. మా తండ్రి గారు మీకెలా స్వేచ్ఛ ఇచ్చారో, మీరు నాకు అలాగే ఇవ్వాలి. తన అభిప్రాయాన్ని స్పష్టంగా, వినయంగా చెప్పాడు అజిత్. ఏ అడవి కుల కాలంలోనో ఏర్పడిన పద్ధతులవి. మనం నాగరికంగా, సైంటిఫిక్‌గా ఇంత ఎదిగి, ఆ ఆచారాలకు తల వంగడం అర్థమేమైనా ఉందా? నువ్వు నమ్ముతావా అజీ? ఆత్మ ఒకటి ఉందని, శరీరాన్ని విడిచాక అది ప్రేతమవుతుందని, దానికి పిండ ప్రదానాలు, మిగతా కర్మకాండలు జరిపితే తప్ప, అది ప్రేతాత్మ నుండి విముక్తి పొంది ఊర్ధ్వలో కాల వైపు సాగిపోదని. వాటిల్లో నాకు నమ్మకం ఏర్పడి చేస్తాననడం లేదు డాడీ. నాయనమ్మని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఆవిడ్ని ఈ వయసులో కష్టపెట్టడం భావ్యం కాదు. ఆవిడ మనశ్శాంతి కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. ఇద్దరి సంభాషణ ఇంగ్లీష్‌లోనే నడుస్తుంది. నా అభిప్రాయాల్ని నీ మీద రుద్దకూడదని ముందే హెచ్చరించావు కాబట్టి నేనేమి అనను. నీ ఇష్టమొచ్చినట్టు చెయ్. ఎంత నెమ్మదిగా అన్నా గాయపడ్డ అభిమానం అతడి స్వరంలో తొంగి చూడకపోలేదు. అందరిలోకి పెద్ద మనిషిగా కనిపిస్తున్న వెంకన్నను సమీపించి, తాతగారికి మన ఆచారాల ప్రకారం ఏమేం చెయ్యాలో నేను చేస్తాను. ఆయనకి మనవణ్ణి కాబట్టి నేను చెయ్యొచ్చనుకుంటున్నాను అన్నాడు అజిత్. అతడు మాట్లాడింది తెలుగే. కానీ తెలుగులా అనిపించలేదు ఎవ్వరికీ. ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకొని ఒక విధమైన యాసతో పట్టి పట్టి మాట్లాడినట్టుగా ఉందే తప్ప, ఒక తెలుగువాడు మాట్లాడినట్టుగా లేదు. పుట్టడమైతే ఇక్కడే పుట్టాడు. 2 ఏండ్ల పిల్లవాడప్పుడు తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళిపోయి, అక్కడే పెరిగి, అక్కడే చదువులు సంధ్యలు ముగించుకున్నాడు. తెలుగు మీద, తెలుగు జాతి మీద, అసలు హిందూ జాతి మీదే అభిమానం లేని తల్లిదండ్రుల దగ్గర ఆ మాత్రమైన తెలుగు వచ్చిందంటే గొప్పే. అజిత్ మాటలు తమాషాగా అనిపించాయి అందరికీ. 50 ఏండ్లొచ్చిన నీ తండ్రి కంటే నువ్వే బుద్ధిమంతుడిలా ఉన్నావు ప్రశాసనంగా అన్నాడు వెంకన్న. కానీ అబ్బాయి ఉపనయం కానిదే దేనికి పనికిరావు కదా! ఉపనయమా? అంటే ఏమిటి? అజిత్ ఆసక్తిగా అడిగాడు. యజ్ఞోపవీతం
మెడలో పడాలి. గాయత్రి మంత్రం ఉపదేశం పొందాలి. మెడలో ఏం పడాలన్నారు? ఇదిరా బాబు! ఆయన చొక్కా గుండీలను తొలగించి యజ్ఞోపవీతం పైకెత్తి చూపాడు. అజిత్ ఆయన యజ్ఞోపవీతాన్ని చేత్తో పట్టుకొని పరీక్షగా చూసి, "ఇది నేను వేసుకుంటాను. తెప్పించండి" అన్నాడు. అతడి అమాయకతకు నవ్వొచ్చింది అక్కడున్న అందరికి. "ఇది ఎప్పుడంటే అప్పుడు బజార్‌లో కొనుక్కోవచ్చి వేసుకునేది కాదురా అబ్బాయ్. నీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక శుభలగ్నాన్ని ఏర్పరిచి, గాయత్రి యజ్ఞం చేసి, గాయత్రి మంత్రోపదేశం పొంది, ఈ యజ్ఞోపవీతం ధరించాలి. అలా కొట్టులో తెచ్చి ఇలా మెడలో వేసుకోవాల్సింది కాదు యజ్ఞోపవీతమంటే." "అలాగా? ఇప్పుడెలా?" నిరుత్సాహపడిపోయాడు అజిత్. "మీ నాన్న చెయ్యనని ఖచ్చితంగా చెప్పేశాడు కదా! మీ నాయనమ్మ ఆ చన్నీళ్ళ స్నానాలు, అపర్వాహం వరకు ఏం తినకుండా ఏముంటుంది? అవన్నీ ఆవిడ చేత చేయిస్తే మీ తాతయ్య దగ్గరికి వెంటనే పణయం కట్టగలదు. మీ నాన్న తర్వాత, మీ నాయనమ్మ తర్వాత మీ తాతయ్యకు చెయ్యడానికి హక్కున్నవాడివి నువ్వు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన నిన్ను కాదని ఇంకెవరి చేత్తో ఎలా చేయించాలి? పద ఆ బట్టలు విప్పేసి అడ్డపంచ ఉంటే తీసి చుట్టుకో. ఆ తర్వాత చేయించాల్సిందంతా వెంట ఉండి చేయిస్తాను." ఆపత్కాలానికి తలకొరివి అజిత్ చేత పెట్టించినా, తరువాత 10వ రోజు నుండి జరిపే కర్మకాండానికి ఉపనయం కాలేదు కనుక అతడు పనికిరాడని తీర్మాయించారు. శాస్త్రం తెలిసిన బ్రాహ్మలు. అజిత్ తాతగారికి కొడుకు వరసైన ఒకాయన చేత కర్మకాండ చేయించడానికి నిర్ణయం జరిగింది. తనకు నచ్చని పనులు ఇంట్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉండలేనని, కర్మ మునిగిచాక తిరిగి వస్తానని తల్లితో చెప్పి, భార్యతో, కూతురితో సంజీవనగర్‌లో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోయాడు మల్లిక్. అజిత్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. కర్మకాండ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ. కర్మ మొదలుపెట్టినప్పటి నుండి ముగిసేదాకా శ్రద్ధగా గమనించాడు అజిత్. చిన్నపిల్లాడు ఏదో జానప చిత్రం చూసినట్టుగా ఏదో విచిత్రంగా, వినోదంగా తోచసాగింది. ఒకసారి నవ్వుగాను, ఒకసారి జాలిగాను, ఒకసారి దుఃఖంగాను అనిపించేది. 10వ రోజు నాయనమ్మకు జుట్టు లేకుండా, గాజు లేకుండా, బొట్టు లేకుండా తెల్లటి పంచలో చూసినప్పుడు అతడి మనసు విలవిలలాడినట్టుగా అయింది. తన ముందు పట్టెడు పసుపు, కుంకుమలతో పోకుండా నాకీ అవతారం ప్రసాదించిపోయాడు అంటూ నాయనమ్మ లోపలెక్కడో ఓ మూలన కూర్చొని ఏడుస్తుంటే అజిత్ కళ్ళబడి నీళ్లొచ్చేశాయి. "నీ జుట్టుకు, నీ బొట్టుకు, నీ బట్టకు ఏమిటి సంబంధం తాతగారికి నాయనమ్మా?" "యోచిస్తే సంబంధం ఏం లేదు. కేవలం ఇదొక ఆచారం. ఒక ఉద్దేశంతో ఏర్పడిన పద్ధతే కదా! ఆచారం అంటే." మగాడు పోయిన ఆడదాన్ని మరో మగవాడు కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం ఈ వికార స్వరూపం వచ్చేట్టుగా చెయ్యడమే ఈ ఆచారంలో ఉద్దేశంరా. మై గాడ్! ఈ వయసులో నువ్వు ఏ మగవాణ్ణి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తావని జుట్టు, బొట్టు తీసేసి తెల్ల పంచె కట్టించారు? ఆవేశంతో అడిగాడు. ముసలి వాళ్ళకి ఓ ఆచారం, పడుచు వాళ్ళకి ఓ ఆచారం లేకుండా స్త్రీలందరికీ కలిపి ఒకే ఆచారం చేసేశారా? జుట్టు తీయడం ఒక బ్రాహ్మణులో తప్ప మిగతా వర్ణాల్లో లేదు. కర్మకాండ నిర్వహించిన అప్పయ్య శాస్త్రి బ్రహ్మన్న శిరధ్వం పొంది వెళ్ళిపోయాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి, గుమ్మలకు మామిడాకులు కట్టి, భక్షాల వంటలతో 13 రోజు పండగ ముగించారు. వచ్చిన చుట్టాలందరూ వాళ్ళ గోత్రికులకు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రోజు ఆ ఇంటి దీపం చూడకూడదని సాయంత్రమే ఎక్కడి వాళ్ళకక్కడికి వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక మర్నాడు ఉదయం వచ్చాడు మల్లిక్. అతడొక్కడే వచ్చాడు. భార్యని, కూతుర్ని అక్కడే ఉంచి. "అమ్మా! మేం తిరిగి వెళ్ళిపోయే రోజు దగ్గరికి వస్తుంది. నీకిక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి పెడదామనుకుంటున్నాను" అన్నాడు.
తల్లి కూర్చున్న చోటికి వచ్చి తను అక్కడే చతికిలపడి, "ఏం ఏర్పాట్లు?" యశోదమ్మ ఉదాసీనంగా అడిగింది. "ఇదివరకైతే నాన్నగారు, నువ్వు ఒకరినొకరినట్టుగా ఉండేవాళ్ళు. పెద్దగా మీ గురించి బెంగపడేవాణ్ణి కాదు. ఒక్కదానివిప్పుడు. వృద్ధాప్యం కూడా వచ్చేసింది. అందుకని నువ్వు ఒంటరి దానివి కాకుండా భగీరథి నాయనమ్మకు తోడుగా ఉండిపోయేందుకు అడుగుదామనుకుంటున్నాను. వంటకి ఒక మనిషిని కూడా మాట్లాడాను. ఒక్కదాన్ని నాకు వంట మనిషి ఎందుకురా అని నువ్వంటావనే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రేపు రమ్మని చెప్పాను. ఇంకా ఏం కావాలో అడుగు. నువ్వు ఈ వయసులో ఏ కష్టం పడ్డా నేను సహించలేను. నీకు అన్ని విధాల సౌకర్యం ఏర్పరిచితేనే నేను వెళ్ళిన చోట నిశ్చితంగా ఉంటాను. నా కోసం నువ్వు ఇంత తాపత్రయపడటం ఎందుకురా? జీవితం చివరి మెట్టు మీద నిలబడి ఉన్నాను. మీ నాన్నగారు వెళ్ళిపోలేదా? నేను పోతాను ఒకరోజు. నా కోసం నువ్వేం తాపత్రయపడనక్కర్లేదు. ఇది అభిమానంతో అనే మాట తప్ప మనసులో మాట కాదమ్మా. 50 ఏండ్లొచ్చినాయిరా నీకు. ఇంతకాలము నువ్వు మా కోసం ఒక్కటంటే ఒక్కటి చేశావా? అందుకే ఈ తల నీ ముందు వంగిపోతుందమ్మా. ఇప్పటికైనా నీ మనసుకు నచ్చే పని చేసి కొద్దిగా తలెత్తుకుందామని తాపత్రయపడుతున్నాను. కొడుకు కంఠంలో వినిపించిన ఆరక్తిని యశోదమ్మ కప్పకొన్న అభిమానపు తెర తొలగిపోయినట్టుగా అయ్యింది. దుఃఖాన్ని చలించిన స్వరంతో అంది. ఈ వయసులో ఏ తల్లైనా ఏం కోరుకుంటుందో నేను అదే కోరుకుంటున్నానురా. కన్న కొడుకు చేతుల్లో కన్ను ముయ్యాలని. కానీ అది తీరని కోరిక. అందుకే నిన్నేమి కోరడం లేదు. నీకు ఈ దేశమంటే అసహ్యం. ఈ మనుషులంటే అసహ్యం. ఇక్కడ ఉండలేనని ఎప్పుడో చెప్పేశావు. నువ్వా దేశంలో, నేనిక్కడ. రోకల్ని లెక్క పెట్టుకుంటూ ఈ హంస ఏ రాత్రి ఏ పగలో వెళ్ళిపోతుంది. వస్తే ఇక్కడ చూడటానికి ఏమీ మిగిలి ఉండదు కాబట్టి నువ్వీ గడ్డ మీద కాలు పెట్టడం ఇదే ఆఖరనుకుంటాను. ఈ దేశంలో వచ్చెయ్యమనడం తప్ప ఇంకేం కోరినా తీర్చడానికి సిద్ధంగా ఉన్న మల్లిక్ తల్లి మనసులో మాట విన్నాక కాసేపు నోట మాట రానట్లుగా కూర్చుండిపోయాడు మల్లిక్.